హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, శారీస్కి వచ్చే అట్టపెట్టెలు ఉంటాయి కదండి, అవి మనం మామూలుగా అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం ఇలా లోటస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా మనము దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా మనము కట్ చేసుకున్న పేపర్ని ఇలా అట్ట ముక్క పైన అంటించుకోవాలండి. ఇలా ఒక సైడ్ ముందు అంటించుకున్న తర్వాత మనము ముందు దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని రెండో వైపు కూడా మనం యాస్టీస్గా అంటించుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనము రివర్స్ చేసి వైపు కూడా మనము ఈ ఖచ్చితంగా ద్వారా పేపర్ని మనము అంటించుకోవాలండి. పేపర్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా వేసవుతుందండి. ఇలా మనము నీట్గా అంటించుకున్న తర్వాత దీన్ని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మనము ఈ పూసలు యూజ్ చేసి మనము ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను పింక్ కలర్ని కలర్ తీసుకుంటున్నాను. పింక్ కలర్ పెయింట్ తీసుకొని పెయింట్ తెచ్చి పెయింట్ తీసుకున్నాను. ఇది ఒక్కసారికి మనకి కలర్ అనేది కనపడదండి, బాగా కనపడదు. కాబట్టి మనం 2 సార్లు కానీ మీకు ఎక్కువ కావాలనుకుంటే 3 సార్లు ఇలా మొత్తం పెయింట్ వేసుకోవాలి. పెయింట్ వేసుకున్న తర్వాత ఇది ఆరే లోపల మనము పూస అనేది రెడీ చేసుకున్నామండి. దీనికోసం వైట్ పూసలు అనేది యూజ్ చేస్తున్నానండి. చూడండి, వైట్ పూసలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది వేసుకున్న తర్వాత ఈ రోజ్ ఫ్లవర్ ఉన్నదండి, రోజ్ ఫ్లవర్ ఉన్నదాన్ని యాడ్ చేసుకుంటున్నాను. పెద్దది ఒక చిన్నది పెద్ద పూసలు తీసుకొని మళ్ళీ రోజ్ ఫ్లవర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక లావ్ పూసుకొని సన్న పూసలు ఒక లావ్ పూసులు అదేవిధంగా 2 సార్లు చేసుకుంటానండి. 2 సార్లు వేసుకుంటే ఇది 2 సైడ్లకి మనకి రావాలి కాబట్టి డబల్ వేసుకుంటున్నానండి. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇంకొకటి మళ్ళీ సపరేట్గా వేసుకుంటున్నానండి. చూడండి, మళ్ళీ యాస్టీస్గా మనం పూసలు అనేవి వేసుకోవాలి. సేమ్ మనం వాటికి ఎలా వేసామో అలానే వేసుకోవాలండి పూసలు అనేవి. ఇలా వేసుకొని ఇక్కడ మనం మిడిల్స్ వేసుకోవాలండి. ఇలా మిడిల్స్ వేసుకొని దీన్ని ముడేసుకోవాలండి. అంటే మనకి వచ్చేలాగా హ్యాంగింగ్ లాగా మనం దీన్ని రెడీ చేసుకొని మళ్ళీ మనం పైన మళ్ళీ ఒకటి పెద్ద బ్రీడ్ ఒకటి చిన్న బ్రీడ్ అలా వేసుకొని మనం దీన్ని రెడీ చేసుకోవాలండి. వేస్తున్నానండి నేను. రెడీ చేసుకొని మనం వేసుకొని పక్కన తీసుకోవాలండి దీన్ని. పక్కన పెట్టేసుకోవాలి. వచ్చేసి గోల్డ్ పెయింట్ అనేది వేస్తున్నానండి నేను. అంటే మనకి ఫ్లవర్ డిజైన్ కనపడ్డా కోసం ఇలా గోల్డ్ కలర్ పెయింట్ అనేది తీసుకున్నాను. వైట్ అయినా బాగుంటుందండి, అది నేను గోల్డ్ వేస్తున్నాను. వైట్ అయినా బాగుంటుంది, గోల్డ్ అయినా బాగుంటుందండి. ఇలా మనం డిజైన్ లాగా మనం వేసుకోవాలి. ఫ్లవర్ అనేది వేసిన తర్వాత ఇలా మిగిలిన మనకు ఒక చిన్న లైన్స్ లాగా వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది ఇంకా బాగా కనపడుతుందండి. ఇలా వేసిన తర్వాత మనకి డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, వాళ్ళని గమ్ పెట్టేసి వెనక సైడ్ రెడ్ అనేది అంటించుకోవాలండి. వచ్చిన తర్వాత మనం పై వరకు కూడా మనం కొంచెం కావాలండి.
పైన నేను ఒకటి అయితే ఒకటి చిన్న వైట్ చిన్న ఒకటి పెద్దది మళ్ళీ పెద్దది ఒకటి ఇలా వేసుకొని అంటించుకుంటున్నాము. చూడండి ఇది డ్రై అవ్వనివ్వాలి. ఆరిపోయిన తర్వాత చూడండి ఫైనల్ ఎంత బాగుందో కదండి.